అంటే శంకరుడు ముగ్గురు భార్యలను స్వీకరించారు. ఎవరు రాజ్యాల వారే ఎవరు రాజ్యాల వారే ఎలా ఉండగా ఎవరు రాజ్యాల వారు అనుకుంటున్నారు ఎలా ఉన్నారా ఆయన ముగ్గురు ఎవరు రాజ్యాల వారు అనుకుంటున్నారు అంటే ఆయన సక్క బొమ్మలు చేస్తారు పెట్టారు బాత్రూమ్ పెట్టారు రాటి బొమ్మలు చేసి పెట్టేసి ముగ్గురు ఎవరు జరగనుకుంటున్నారు ఒక రాయి తెచ్చి దేవతని పూజతో మొదలెట్టామంటే దానికి సరిపడగా తినేస్తుంది లేకపోతే పూజించిన తినేస్తుంది. అలాగే సక్క బొమ్మలు చేస్తారు పెట్టారు రాటి బొమ్మలు చేసి పెట్టేసి ముగ్గురు భార్యలు తీసుకుని రాజ్యాల వారు వెళ్ళుకుంటున్నారు. ఆ రాటి బొమ్మలు ఏమంటున్నా కామమో కామమా నేను బొమ్మలు చేసేవాడిని కానీ అనిపించేవాడిని కాదు. నువ్వు కూతురు వరుస నేను తండ్రి వరుస నీకు నాకు తగదమ్మా నీకు నాకు తగదమ్మన్నాడు. ఆయన అమ్మ ముందు ముందు నరలోకం బదలుస్తుంది. అప్పుడు నువ్వు బెయ్యవాడ కొండలో అప్పుడు నన్ను ఏడుకొండలోని ఏడుకొండలో అంటే నువ్వు నాకు అక్క వరుస నేను తమ్ముడు వరుస అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ పోతరాజు బాగుందా కాపలాగా పెడతారు కాపలా పెడతారు అంటే అక్కడి నుంచే రక్త సంబంధం అప్పుడే పడిపోయాడు రక్త సంబంధం. నాయన నువ్వు అక్క వరుస తమ్ముడు వరుస నీకు నాకు తగదమ్మా కైలాసం పరదలుస్తుంది. అప్పుడు నువ్వు బెయ్యవాడకుండా బెయ్యవాడ దొరవ ఎత్తావు నేను శ్రీశైలం మల్లికార్జున ఎత్తాను. నీ మాట కాదనకుండా కలియుగంలో నిన్ను కళ్యాణం ఆడతానన్నాడు. కలియుగంలో కళ్యాణం ఆడతానన్నాడు. అయితే నన్ను అప్పుడు దాకా ఏం చేయమంటారు నాయన అన్నాడు. అప్పుడు దాకా ఏం చేయమంటారు నాయన అన్నాడు. అప్పుడు దాకా ఏం చేయమంటారంటే ఊరి మీద పడి తినమన్నాడు. ఊరి మీద పడి నాయన
మిగిలిపోయిన మునీశ్వరంలో ఏకమయ్యి ఏకమై ఆ యాచిత్తి డాకాల కాగలాక ఆయన నాలుగే పిల్లల కాలగట్టే రంగులే కాలగట్టే కానీ ఇప్పుడు ఊరుకుంటుందా రక్తం రక్తం అంటే వెళ్ళిపోతుంది అప్పుడు ఆ మునీశ్వరం ఏకమయ్యి పైన అలా గోపురం వేశారు అంతటితో చెత్త ఆగింది రక్తం రక్తం కొమ్మంటుంది అప్పుడు ఆ మునీశ్వరం ఏకమయ్యాలి అటుబొమ్మ పేరు పెడుతున్నారు అంటే 10 సంవత్సరాల క్రితం మీ దుర్గమ్మ పూజ చేయాలంటే ఎవరు కూడా భయం వేసింది ఎవరన్నా విజయవాడలో పుట్ట పట్టుకొస్తే ఎమ్మటిని తీసుకెళ్లి గుళ్ళు అప్పడం చేసేవారు అటువంటి దుర్గమ్మ పుట్టవే గుమ్మాన్ని నిబ్బరంగా కట్టుకుంటున్నారు అప్పుడు మునీశ్వరం ఏకమయ్యారు అటు బొమ్మ పెళ్లి పెడుతున్నారు ఇప్పుడు రకరకాల జనం అయ్యారు వాళ్ళు ఎక్కువ నిలబడుతున్నారు అసలు కథ చేస్తారు ఎవడ చూసినట్టుగా వాడు పడుతున్నాడు ఖచ్చితంగా నేను 10 కథ రకరకాల జనం అయ్యారు వాళ్ళు ఎక్కువ